నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 3 ప్రేమ మంత్రం ధారావాహిక పార్ట్ 13. ఏమైంది? కూల్గా అడిగాడు మంత్ర. మనకి కేసులో లీడ్ దొరికినట్టు అనిపిస్తోంది, చెప్పింది ఇంకా వగరుస్తున్న వీణ. ఆర్ యూ క్రేజీ? ఈ స్థితిలో నువ్వు అలా పరిగెట్టడం అవసరమా? సున్నితంగా మందలించాడు మంత్ర వీణని. ప్రేమ అర్థం కానట్టుగా చూసింది ఇద్దరి వైపు. వీణకి గాయమేమైనా అయ్యిందేమోనని పరీక్షగా చూసింది, కానీ అటువంటిదేమీ ఆమెకి కనిపించలేదు. ఆశ్చర్యపోవద్దు ప్రేమ, ఐఎమ్ ప్రెగ్నెంట్. అందుకే మంత్ర హడావిడి చేస్తున్నాడు. ఆందోళన పడడానికి ఏమీ లేదు, ప్రేమకి వివరించింది. మంత్రవైపు తిరిగింది వీణ. నేను ప్రెగ్నెంట్ని మాత్రమే, పనికిరాని దాన్ని కాదు. ఇంతకీ లీడ్ ఏంటో తెలుసుకోవాలని ఉందా లేదా? కోరగా చూస్తూ అడిగింది వీణ మంత్రని. ఇక తను చెప్పినా ఆమె వినదని అర్థమైన మంత్ర చెప్పమన్నట్టుగా తల ఊపాడు. ఆమె భర్త వేణుకి వెంటనే ఫోన్ చేయాలని నిశ్చయించుకున్నాడు మంత్ర. నోరు విప్పబోతున్న వీణని ఆగమని సైగ చేశాడు అతను. ప్రేమ ఆందోళనకి గురి కావడం అతనికి ఇష్టం లేదు. ఆఫీస్ రూమ్లో మాట్లాడుకుందాం చెప్తూనే మ్యాన్షన్ వైపు కదిలాడు. నో మంత్ర, అక్కడ మాట్లాడడం అంత సేఫ్ అని నేను అనుకోవడం లేదు. అతన్ని అనుసరిస్తూనే తన అభిప్రాయాన్ని వెల్లడించింది వీణ. అతనికి ఆ అనుమానం ఉంది, కానీ అది తన వరకే అనుకున్నాడు. వీణ కూడా అనుమానిస్తోందంటే ఖచ్చితంగా తామిద్దరూ టార్గెట్ మీదే ఉన్నారన్నమాట మంత్ర మనసులో అనుకున్నాడు. ఓకే, షూట్ ఇట్. అనాలోచితంగానే ప్రేమ చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు మంత్ర. మొదటిగా నువ్విచ్చిన కాలి వెండి పట్టి తప్పిపోయిన పెద్దమ్మాయిదని నిర్ధారణ అయింది. ఇక ఆ పట్టి దొరికిన ప్రదేశం దగ్గరగా ఉన్నది కిరణ్ ఉంటున్న క్వార్టర్స్. ఆమె ఆ సమయంలో అక్కడికి వెళ్ళి ఉంటే చిన్ని పాపని తీసుకువెళ్లడం చూసి ఉండాలి. కిరణ్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు దయాకర్. 4 రోజుల నుంచి కనిపించడం లేదు. వీణ చెప్పడం ఆపింది. అలసటగా ఉన్న ఆమె మొహం వైపు తేరిపారా చూసి తన నడక వేగాన్ని తగ్గించాడు మంత్ర. మౌనంగా అతను చేసిన పని గమనించిన ప్రేమ వారి ఇద్దరి స్నేహం చూసి ఈర్ష్యపడింది. తనకి తాతయ్య తప్ప వేరే ఎవరూ లేరు. ఇలా అనుక్షణం తన గురించి ఆలోచించడానికి ఒక తోడు ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంది ప్రేమ. ఇక రెండవది, నీ చేతుల్లో చిక్కుకున్న తాయెత్తు సంగతి. అది నంది గ్రామంలో ఒక సాధువు చేత కట్టించుకున్నది. అక్కడి జనాలకి ఆ సాధువు అంటే విపరీతమైన భక్తి, నమ్మకం. ఆ తాయెత్తు వారిని సమస్యల నుంచి గట్టెక్కించడమే కాకుండా ప్రమాదాల నుంచి రక్షిస్తుందని కూడా బలంగా నమ్ముతారు. మంత్ర పక్కన నెమ్మదిగా అడుగులు వేస్తూ వీణ చెప్పిన మాటలు ప్రేమను తన ఆలోచనల నుంచి బయటికి లాగాయి. ఓ గాడ్, మర్చిపోయాను. జాతర ఈరోజే మొదలు కదూ, తాతయ్య అక్కడే ఉంటారు చెప్పింది ప్రేమ. నేను అదే చెప్పబోతున్నాను. ఆ సాధువు సంవత్సరానికి 2 సార్లు మాత్రమే ఆ గ్రామానికి వస్తాడు. వచ్చి ఒక 10 రోజులు ఉండి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడో ఎవరికీ తెలియదు. అందుకని ఆయన వచ్చిన ఆ 10 రోజులు అక్కడ గ్రామస్తులు జాతర చేస్తారు అమ్మవారికి. చీఫ్ గెస్ట్గా భూపతి గారిని పిలుస్తారు. ఆయన అక్కడికే వెళ్లారు. నేను ఈ పరిస్థితులలో ఆయన వెంట సెక్యూరిటీగా వెళ్ళడానికి ఆయన ఇష్టపడలేదు. ససేమిరా అన్నారు. భాస్కర్, చైతన్య వెళ్లారు ఆయన వెంట. ఒకంత అసహనంగా వాక్యాన్ని పూర్తి చేసింది వీణ. ఆమె చెప్పేది శ్రద్ధగా విన్న మంత్ర ప్రేమ వైపు తిరిగాడు. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఐ థింక్ నీల్, హిమజ ఇక్కడ మేనేజ్ చేస్తారు. నేను నందిగ్రామానికి బయలుదేరతాను చకచక నిర్ణయం తీసుకుంటూ అన్నాడు మంత్ర. అండ్ వీణా, యూఆర్ గోయింగ్ బ్యాక్. ఆమెకి ఆర్డర్ వేసి తన ఫోన్లో మెసేజెస్ చెక్ చేసుకుంటూనే ముందుకు నడిచాడు మంత్ర. అందువల్ల ఆడవాళ్ళిద్దరి మొహాల్లోనూ వచ్చిన మార్పులను అతను గమనించలేదు. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు అన్న వీణ మాటలకి నడకని ఆపి వెనక్కి తిరిగి చూశాడు మంత్ర. కోపంగా తన వైపే చూస్తూ నిలబడి ఉన్నారు ప్రేమ, వీణ. నేను నీ బాస్ని, సో నా మాట ఫైనల్. నిన్ను ఇప్పుడే డ్యూటీ నుంచి రిలీవ్ చేస్తున్నాను. వేణుకి కాల్ చేస్తున్నాను అంటూ వారికి ఇక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వేగంగా అక్కడి నుంచి మ్యాన్షన్లోకి నడిచాడు మంత్ర. ఇక్కడి నుంచి విషయాలు బయటికి వెళ్ళడానికి సరైన కారణాన్ని తేల్చాలి ముందు. బగ్స్ కానీ సీక్రెట్ కెమెరాస్ కానీ లేవని ఎప్పుడో నిర్ధారణకు వచ్చాడతను. మాటలు చేరవేసే గుంటనక్కల్లాంటి మనుషులు మాత్రమే మిగిలారింకా. వాళ్ళు ఎవరై ఉంటారో తెలుసుకోవాలి ముందు. వేణుకి కాల్ చేస్తూ తన గదిలోకి ఎంటర్ అయ్యాడు మంత్ర. జాతరకు వెళ్లే ముందు తను చేయవలసిన పనులు కొన్నున్నాయి. మొదటిది వీణ ప్రయాణానికి ఏర్పాట్లు చేయడం. రెండవది ప్రేమకి సెక్యూరిటీ ఏర్పాటు చేయడం. మనసులో అనుకున్నదే తడవుగా ఫోన్ కాల్స్ చేయడం ప్రారంభించాడు మంత్ర. సరిగ్గా 2 గంటల తర్వాత వీణ కారులో ప్రయాణిస్తూ ఉంది సిటీ వైపు.
ఆమె కార్ కనుమరువుగా అవ్వగానే తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు మంత్ర. ఇంతవరకు అటాక్స్ తన మీద మాత్రమే జరిగాయి. వీణ యాక్టివ్గా ఈ కేసులో పాల్గొంటోంది అని తెలిస్తే ఆమె కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమెకేదైనా అయితే తనని తాను క్షమించుకోలేడు. గాయపడి స్పృహ తప్పిన ఆమె శరీరం ఇంకా అతని కళ్ళ ముందు మెదులుతూనే ఉంటుంది అప్పుడప్పుడు. సమయానికి ఆమె తమ్ముడు అక్కడికి రాకపోయినట్టయితే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడం కూడా కష్టమే. ప్రేమకి అసహనంగా ఉంది, చికాకుగా కూడా ఉంది. ఈ మంత్ర ఎప్పుడు ఇంతే. తను అనుకున్నదేదో అదే చేస్తాడు. ఎదుటి వ్యక్తి మాట అస్సలు వినిపించుకోడు. వెళ్లే ముందు వీణ అన్న మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి ఆమెకి. ఆమె మనసు కష్టపెట్టుకుందని అర్థమైంది ప్రేమకి. తను బాస్ అని పదే పదే గుర్తు చేయడం అవసరమా? మనిషి మాట తూటా కన్నా బలంగా గుండెల్లోకి దిగి ప్రాణం విలవిలలాడేలా చేస్తుందని మంత్రకి తెలియదా? అతని గురించి తాపత్రయపడే స్నేహితులు ఉన్నారని తెలుసుకోలేని మూర్ఖుడు. మనుషులు ఉన్నవారికి వాళ్ల విలువ తెలీదు. తనలాంటి వారిని అడిగితే చెప్తారు. మనసులో ఉన్న మాటని పైకే అంటూ అక్కడే సోఫాలో ఉన్న కుషన్లని విసిరికొట్టింది ప్రేమ. వీడిని పంపేయడమే కాకుండా తనని రెస్ట్ తీసుకోమని ఆర్డర్ వేస్తాడా? ఎంత ధైర్యం అనుకుంటూ విసురుగా కూర్చుంది సోఫాలో. మరుక్షణం తలుపు మీద సున్నితంగా తట్టిన శబ్దమైంది. ఆమె డోర్ దగ్గరికి నడిచి బలంగా తెరిచి కోపంగా ఏదో అనబోయింది. ఎదురుగా ఉన్న కొత్త వ్యక్తిని చూడగానే ఆమె నోరు ఠక్కున మూతబడింది. అతను ఐరన్ రాడ్లా తిన్నగా నిలబడి స్టిఫ్గా సల్యూట్ చేసేసరికి మరింత అయోమయానికి గురైంది ప్రేమ. మంత్ర సార్ నాకు ఇక్కడ డ్యూటీ అలాట్ చేశారు మ్యామ్. నా కళ్ళ ముందు నుంచి మిమ్మల్ని దూరం కావద్దన్నారు. ఆయన వచ్చే వరకు నన్ను ఇక్కడ ఉండమన్నారు. లివింగ్ రూమ్ వైపు చూపిస్తూ అన్నాడతను. ఆమె కోపం నశాళానికి అంటింది. ఎక్కడున్నాడు మీ మంత్రి సార్? నేను అర్జెంటుగా మాట్లాడాలి. అతన్ని తప్పించుకుని బయటికి వెళ్ళబోయింది. అతను ఆమెని నిర్దాక్షిణ్యంగా ఆపేశాడు. అతనికి ఇవ్వబడిన ఆర్డర్స్ అలాంటివి మరి. ఆయన లేరు మ్యామ్, నంది విలేజ్కి వెళ్ళిపోయారు చెప్పాడు కూల్గా. మంత్ర నంది గ్రామం చేరుకునేసరికి అక్కడ సంబరాలు ప్రారంభమవడమే కాకుండా ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. అతని కళ్ళు చుట్టూ ఉన్న పరిసరాలను జాగ్రత్తగా గమనించసాగాయి. అంతా చాలా సరదాగా సందడిగా ఉంది. ఎక్కడా అనుమానించే విధంగా లేదు. ఒక చిన్న గ్రామంలో ప్రజల నమ్మకం ఆధారంగా జరుగుతున్న మామూలు జాతర. పైపైన చూస్తే అంతా చాలా అమాయకంగా చాలా మామూలుగా ఉంది. తరచు చూస్తే గానీ అక్కడ ఏదో ఘోరమైన అకృత్యానికి ప్రణాళికలు వేయడం జరుగుతున్నదని తెలీదు. మంత్ర దృష్టి అక్కడికి కొద్ది దూరంలో ఉన్న ఆశ్రమం లాంటి పాక మీద పడింది. ప్రస్తుతానికి తలుపులు మూసి ఉన్నది. ఆ చుట్టుపక్కల అంతా ఇసుక వేసిన రాలనంత మంది జనం ఉన్నారు. వారు ఎవరికోసమో ఎదురు చూస్తున్నారని అర్థమైంది మంత్రకి. అదేమిటో తెలుసుకోవాలన్న ఆతృతని బలవంతంగా అణుచుకున్నాడతను. ఇప్పుడే తను చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి. ఇక్కడ ఏదో జరుగుతోందని అనుమానం తనకి కలిగిందన్న విషయం తనకు తప్ప మరెవరికీ తెలియకూడదు. భూపతి ప్రేమలకే కాదు, తన స్టాఫ్కి కూడా. ఆ నిర్ణయానికి వచ్చాక పెదవుల మీద నవ్వు తెచ్చుకున్నాడు. తిన్నగా భూపతి కూర్చుని ఉన్న ప్లేస్ దగ్గరికి చేరుకున్నాడు. అతన్ని చూడగానే ఆయన మొహం ఆనందంతో నిండిపోయింది. రామంత్ర, ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం అతని చెయ్యి పట్టుకుని ఊపుతూ అన్నారాయన. మంత్ర ఒక్క చూపుతో అక్కడి పరిస్థితిని అంచనా వేసేశాడు. బహుశా ఆ గ్రామ పెద్దలనుకుంటా నలుగురు కూర్చుని ఉన్నారు. మంత్ర వైపు ఆసక్తిగా చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి మంత్రని పరిచయం చేశాడు భూపతి. ఆ జాతర స్పెషాలిటీ గురించి చెప్పడం మొదలుపెట్టాడు వారిలో పెద్ద వయసు వ్యక్తి. అతన్ని ఆ గ్రామ సర్పంచ్గా పరిచయం చేశాడు భూపతి. ఆ జాతర విశేషాలు ఆల్రెడీ తనకి తెలిసినా తెలియనట్టుగా శ్రద్ధగా విన్నాడు మంత్ర. ఈ ఆచారం ఎప్పటి నుంచి మొదలైందండి? కళ్ళలో ఆసక్తిని నింపుకుని అడిగాడు. ఇది ఇప్పటి ఆచారం కాదు మంత్రబాబు. నాకు తెలిసి మా ముత్తాత కాలం ముందు నుంచి కూడా ఈ జాతర ఈ గ్రామంలో జరుగుతున్నదని చెప్పుకునేవారు. మా నాన్న హయాం వచ్చేసరికి జాతరలో అనేక వినోద కార్యక్రమాలను కూడా చేర్చడం జరిగింది. అదే మేము ఇప్పటికీ కూడా పాటిస్తూ సంబరాలు చేస్తున్నాం వివరించాడు గ్రామ సర్పంచ్. అంటే ఇక్కడ ఎవరో అద్భుత శక్తులు కలిగిన సాధువు ఉన్నారని విన్నాను. అది నిజం కాదా అండి? ఏమీ తెలియనట్టుగా అడిగాడు మంత్ర. అయ్యో, అది అబద్ధం కాదు మంత్రబాబు. మా ముత్తాత కాలానికి ముందు నుంచే ఆ సాధువు ఈ ప్రాంతానికి వచ్చేవాడని, మహిమగల తాయెత్తులు ఇచ్చేవాడని మా పెద్దలు మాకు చెప్తూ ఉండేవారు. వాళ్ల మాటలు నిజం చేస్తూ ఆయన ఇప్పటికీ కూడా మమ్మల్ని కరుణించి ఏడాదికి 2 సార్లు మాకు దర్శనం ఇస్తూనే ఉంటారు చెప్పాడాయన. మంత్ర ఇక మరే ప్రశ్న వేయలేదు. ఎక్కువ ప్రశ్నలు వేస్తే అనుమానం వస్తుందని అతనికి తెలుసు. తను మౌనంగా ఉంటేనే ఎదుటి వ్యక్తి నుంచి సమాధానం బయటికి వస్తుందని కూడా తెలుసు అతనికి. చాలా చిన్న ట్రిక్ అది. తనకి ఏమీ తెలియనట్టుగా ఎదుటి వ్యక్తికే అన్నీ తెలుసున్నట్టుగా ఆ వ్యక్తిలో ఒక రకమైన ఈగోని తట్టిలేపడం అనేది మంత్రకి వెన్నతో పెట్టిన విద్య. అతను ఊహించినట్టుగానే సర్పంచ్ ఇంకా చెప్పడం కొనసాగించాడు.
అసలు ఈ అమ్మవారి జాతర 100 సంవత్సరాలకి పూర్వం జంతుబలితో మొదలై నరబలితో ముగిసేదని మా తాత నాన్నతో అంటూ ఉండేవారట. ఆ మాటలకి ఎలర్ట్ అయిన మంత్ర చురుకుగా సర్పంచ్ వైపు చూశాడు. కానీ సర్పంచ్ తన ధోరణిలో తను చెప్పుకుపోతున్నాడు. ఏదో మాట్లాడబోతున్న భూపతిని మాట్లాడొద్దన్నట్టుగా సైగ చేశాడు మంత్ర. ఈ విషయం ఎవరెవరికి తెలుసు మీ ఊళ్ళో? చెప్పుకుపోతున్న అతని వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ అడిగాడు మంత్ర. సర్పంచ్ పక్కనే అంతవరకు మౌనంగా కూర్చున్న సర్పంచ్ తమ్ముడు చెప్పాడు జవాబు. ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన ప్రతి మనిషికి చెట్టు చేమకి కూడా తెలుసు ఆ విషయం. అంతేకాదు, మరొక ముఖ్య విషయం చెప్పేవాడు మా తాతయ్య. అలా ఎవరైతే జంతుబలితో మొదలుపెట్టి నరబలితో పూజను ముగించి ఆ రక్తాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో వారు జగత్ విజేతలవుతారని ఇక్కడున్న ఆ కథ తెలిసిన ప్రతి ఒక్కరి నమ్మకం. విలాసంగా కాలు ఊపుతూ చెప్పాడతను మంత్రతో. అప్పటికే మంత్రమెతడు అతనికి డేంజర్ సిగ్నల్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. కానీ అప్పుడు తను ఏమాత్రం ఆవేశపడినా అంతవరకు పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుందని వివేకం హెచ్చరించడంతో ఆవేశాన్ని గుండెలోనే అదుముకున్నాడు మంత్ర. ఇంతలో అతని జీవితాన్ని పూర్తిగా తలగిందులు చేయగలిగే వ్యక్తి రంగప్రవేశం చేశాడు. అతను మంత్రీయుడు వాడే, సర్పంచ్ కొడుకు శశికుమార్. జీన్స్ టీషర్ట్తో పాటుగా మెడలో బంగారు చైన్తో డాబు దర్పం కలగలిసి నిండి ఉన్నాడతను. భూపతి అతన్ని పరిచయం చేసినప్పుడు చిరునవ్వుతో పలకరించబోయిన మంత్ర అతని పేరు వినగానే తాచుపాము పడగ మీద కాలుగు వేసినట్టుగా ఉలిక్కి పడ్డాడు. ఒళ్ళు జలధరించింది అతనికి. మీరు యుఎస్లో ఉంటున్నారా? అసంకల్పితంగానే అడిగేశాడు. అరే, భలే కనిపెట్టారు బాస్. నేను ముందు యూకేలో ఉండేవాడిని, ఇప్పుడు యుఎస్ వెళ్ళాను. నేను ఇక్కడికి వచ్చి 10 రోజులైంది. యూకేలో వినయ్ అంకుల్ దగ్గర ఉంటాను. ఈ జాతర కోసం వచ్చాను. చాలా మామూలుగా మాట్లాడుతున్న అతన్ని ఎత్తి కుదేయాలన్నంత కోపం మంత్రిని ఊపేసింది. తిరిగి అతని వివేకం అతనిలోని ఆవేశం మీద చన్నీళ్లు చిలకరించేసింది. ఇక అక్కడ ఒక్క క్షణం నిలబుద్ధి కాలేదు అతనికి. అసైన్మెంట్ అయినా కాకపోయినా అతనికి ఆ క్షణం ప్రేమని చూడాలని బలంగా అనిపించడంతో భూపతికి చెప్పి బయలుదేరాడతను. ఆయనకి సెక్యూరిటీగా ఉన్న ఇద్దరికీ 1,00,000 జాగ్రత్తలు చెప్పి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పుకున్నాడు. కార్ డ్రైవ్ చేస్తున్నాడు కానీ అతని ఆలోచనలన్నీ శశికుమార్ మీద ఉన్నాయి. పదే పదే అతనికి ప్రేమ మాటలే గుర్తొస్తున్నాయి. విసురుగా తన కార్ని రోడ్ పక్కన ఆపి వెనక్కి వాలి కొన్ని నిమిషాలు అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోయాడు. ఆవేశం అణుచుకోవడం అతని వల్ల కావడం లేదు. కానీ విషయం పూర్తిగా తెలియకుండా తను తొందరపడితే అభాసపాలయ్యేది తను కాదు, ప్రేమ. ఆడపిల్ల జీవితాన్ని వీధిన పడేయకూడదన్న ఆలోచనే అతని ఆవేశాన్ని అదుపు చేసింది. ఎట్టు పరిస్థితుల్లోనూ ప్రేమ నుంచి పూర్తి విషయాన్ని రాబట్టాలి. ఇది తన వ్యక్తిగత సమస్య అయితే, వృత్తిపరమైన సమస్య కళ్ళెదురుగా విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు ఆ సమస్యలో మరొక కొత్త కోణం ఎదురైంది. ఈ జంతుబలులు నరబలులు ఎంతవరకు నిజమో, ఆ ఆధారాలను పాటించడానికి ఇక్కడ ఎవరు సుముఖంగా ఉన్నారో తెలుసుకోవాలి త్వరగా. మెల్లగా కళ్ళు తెరిచి కార్ స్టార్ట్ చేశాడు మంత్ర. తన వెనకే కొద్ది దూరంలో మరొక కారు అనుసరిస్తూ వస్తోందని కొద్ది సమయం తర్వాత గమనించాడతను. రోడ్ అంతా నిర్మానుష్యంగా ఉంది. అప్పటికే సమయం రాత్రి 10 గంటలు కావస్తోంది. ఆ సమయంలో మనిషి కాదు కదా, పిట్ట పురుగు కూడా కనిపించే అవకాశం లేదు. అంత నిశ్శబ్దంగా ఉంది అక్కడ. డ్రైవ్ చేస్తూనే డాష్ బోర్డులో ఉన్న తన రివాల్వర్ని చేతుల్లోకి తీసుకున్నాడు అతను. అతనికి ఒకటే సందేహం మెదులుతోంది మనసులో. రోడ్ నిర్మానుష్యంగా ఉంది. వెన్నెల పిండారబోసినట్టుగా ఉన్న ట్రాఫిక్ ఏమాత్రం లేకపోవడంతో భయం గొలిపేలా ఉంది ఆ ప్రదేశమంతా. అటువంటి సమయంలో ఆ ప్రదేశంలో కారు ఆపాడు తను. మరి తనని అనుసరించి వస్తున్న ఆ కారులోని వ్యక్తులు తనని ఎందుకు అటకాయించలేదు? తనకి ప్రమాదం ఎందుకు తలపెట్టలేదు? వీణ ఏమైనా తన సేఫ్టీ కోసం తనకి తెలియకుండానే ఏర్పాటు చేసిన సెక్యూరిటీ అయితే? అడిగేస్తే పోలే? ఆ ఆలోచన వచ్చిందే తడువుగా కారును సడన్ బ్రేక్ వేసి ఆపేశాడు. అతను అంత హఠాత్తుగా బ్రేక్ వేస్తాడని ఊహించని వెనక కారులోని డ్రైవర్ కొంచెం ముందుకు వచ్చాక కానీ గమనించలేదు తమ ఎదురుగా గన్ తమ వైపే ఏం చేసి నిలబడి ఉన్న మంత్రని. కీచుమంటూ శబ్దం చేసి రోడ్డు మధ్యలో ఆగిపోయింది మంత్రని అనుసరించి వస్తున్న కారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.